ఆదిపూర్ సినిమాకే 2 సార్లు పోయిన వాళ్ళం, అటువంటిది కలికి అంటున్నావు. ఆగుతామా? ఆగమాగం చేస్తాం. మామ ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా. సో అంటే మీకు రేపు రావచ్చు వీడియో. ఇప్పుడు నా రియాక్షన్. హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, రేపల్వుడ్ అంతే. అంటే రివ్యూ పెట్టడానికి లేట్ ఎందుకైందంటే మూవీని 2 సార్లు చూసిన. అవునా? నిజమా? అవును. ఫస్ట్ 4:30 AM షోకి వెళ్తే సినిమా మొత్తం ఎంజాయ్ చేసుడు అయ్యింది. అందుకే మళ్ళీ 10:30 AM షోకి వెళ్ళిన సినిమాని అర్థం చేసుకోవడం కోసం. ఆదిపూర్ సినిమాకే 2 సార్లు పోయినాను, అటువంటిది కలికి అంటున్నావు. ఆగుతామా? ఆగమాగం చేస్తాం. అట్లుంటది మనతోని. ఈ రివ్యూ చూస్తున్న అందరికి ఒకటే చెప్తున్నా, మీరు రివ్యూ చూసాక సినిమాకి వెళ్లే వాళ్ళైతే సో ప్లీజ్ ఈ సినిమాకి రివ్యూలు అవాయిడ్ చేయండి మామ. ఎందుకంటే మెయిన్ గా రివ్యూస్ వల్ల సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది. అదే కాక మూవీలో వచ్చే సడన్ సర్ప్రైజ్ ని ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే కొంతమందికి ఉబ్బాగా ట్విస్ట్ లో ఎంట్రీ సీన్లు అన్ని చెప్తారు, ఇంకొంతమంది కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. సినిమా బాగున్న 90mm రాడ్ దింపరని చెప్తారు. రాధా 550 స్టీల్ TMT. ఎందుకంటే వాడి గ్రోత్ కోసం ఏదైనా చేస్తాడు. ఇంకా నా విషయానికి వస్తే సినిమా మాత్రం సూపర్ సూపర్ ఎపిక్ బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ పక్కా అవుతుంది. ఇండియన్ సినిమా హిస్టరీని మార్చేసిన నాగ్ అశ్విన్ ఇంకా ప్రభాస్ పేర్లు చరిత్రలో మిగిలిపోతుంది. సినిమా చూసాక ఫ్యాన్స్ అంతా నాగ్ అశ్విన్ కు టాలీవుడ్ ఇప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. మామ ఒకటే, ఇప్పటికి మూవీ చూడలేదా? సో వెంటనే మన వీడియో క్లాక్ చేసి టికెట్ బుక్ చేసుకొని పో. చెప్తున్నా, ఇటువంటి మూవీని థియేటర్ లో మిస్ అవుతే కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సో అందుకే వెళ్ళు. బాహుబలి 2 RRR ని మించిన వరల్డ్ బిల్డింగ్ VFX చూడొచ్చు. లాస్ట్ ట్విస్ట్ ముఖ్యం బిగులు. కప్పు ముఖ్యం బిగిలే. నేను చెప్తున్నా, ఇప్పటికి ఎన్నో హాలీవుడ్ మూవీస్ చూసిన ఎక్స్పెక్ట్ మార్వెల్, కానీ ఈ మూవీకి ఎంజాయ్ చేసినట్టు ఏ సినిమాకి ఎంజాయ్ చేయలేదు. అంత టచింగ్ ఉంటుంది మూవీ. సో నేను ఈ వీడియో చేసేది ఎందుకంటే రివ్యూస్ విని సినిమాకి తీరని లోడ్ చేస్తారేమో అని, నెగిటివ్ రివ్యూస్ ని అవాయిడ్ చేద్దామని కోసం ఈ వీడియో చేస్తాను. ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ నచ్చితే రెబల్ ఫ్యాన్స్ ఒక లైక్ చేయండి అమ్మా. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం.